ఓకే ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరి ఈ డెకరేషన్ ఏంటా అనుకుంటున్నారా? వీటి గురించి తర్వాత చెప్తాను. ఇక ముందైతే ఇదిగోండి, ఎండాకాలం వచ్చేసింది కదా, ఇక రాగి జావ అయితే చేసేస్తున్నాను. మరి మార్నింగ్ అయితే టిఫిన్లు ఏం చేయట్లేము. మరి ఈ రాగి జావతోటి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకు చాలా హెల్త్ కూడా చాలా బాగుంటుంది, ఒంటికి చలవ చేస్తుంది. ఇక దీంట్లోకి నేను కొద్దిగా కీర, కొన్ని ఆనియన్, కొద్దిగా క్యారెట్ తురుము, మనం కొబ్బరి తురుముతునే దాంతోటి తురుముకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసుకొని దీంట్లో ఒక నిమ్మకాయ ముక్క పిండుకొని దాంట్లోకి కొద్దిగా కాంబినేషన్ పెరుగు కలుపుకొని ఇక రాగి జావా అలా తాగితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా హెల్తీ ఫుడ్, పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్తీ ఫుడ్. దీంట్లో ఐరన్ కూడా ఉంటుంది, చాలా కావాల్సిన పోషకాలు ఉంటాయి మనకి. మన పెద్దవాళ్ళు అప్పట్లో దీన్ని రాగి అంబలిగా చేసుకొని తినేవారంట. ఓకేనా? దీంట్లో మనం ఇలా రాగి జావ గ్లాస్లో పోసుకొని ఇక దాంట్లోకి కీర ముక్కలు, ఆనియన్ పీసులు, క్యారెట్ తురుము, ఒక నిమ్మకాయ ముక్క కూడా పిండుకోవాలని చెప్పాను కదా, మరి నిమ్మకాయ ముక్క కూడా పిండుకోండి. నాకైతే ఇవాళ అందుబాటులో లేదు. దీంట్లో కొద్దిగా పెరుగు అలా వేసుకొని కలుపుకుంటే ఇది నిజంగా అండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే చాలా హెల్దీ ఫుడ్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా? నిజంగా ఈ సమ్మర్ టైంలో ఈ రాగి జావా ఇలా తాగుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. తాగని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి ట్రై చేయండి. మరి నా ఛానల్ ఫాలో అవుతున్న నా ఫ్రెండ్స్ అందరూ నా ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.